వచ్చేస్తాను మావయ్య, జైలుకిగా తొందరగానే వచ్చేస్తాను. ఏంటమ్మా మాటలు? ఈ మావయ్యండ నీకుండగా నీ కష్టం రానిస్తానా? కన్నీరు పెట్టిస్తానా? బయటుండి నేనే ఏమి చేయలేకపోతున్నాను మావయ్య. జైల్లో ఉన్న నువ్వు మాత్రం ఏం చేయగలుగుతావు? వరుణ్ గొంతులో ప్రాణం తీసేయాలనుకున్నాను, కానీ అది జరిగేలా కనిపించడం లేదు. అయిపోయింది మావయ్య, నీ మేనకోడలు కలలన్నీ కళ్ళలైపోయాయి. ఇంకే ఈ జీవితం జైల్లో ఖైదీగా గడపవలసిందే. చూడమ్మా, అనవసరంగా తాడును చూసి పావనుకుంటున్నావు. వరుణ్ ఇప్పుడు నోరిప్పడు. శాశ్వత నిద్రలోకి పోయేలా అన్ని ఏర్పాట్లు చేశాను. ఈ పాటికక్కడ ఆ పని అయిపోయే ఉంటుంది. కాకపోతే నువ్వు చేయాల్సిందొక్కటే. నిజం బయటికి రాకూడదని భానుయే ఇదంతా చేయించిందని తెలివిగా భాను మీదకి తోసేయ్. సాక్ష్యం ఉండదు కాబట్టి శిక్ష భానుకి పడుతుంది. నువ్వు తప్పించుకుంటావు. థ్యాంక్స్ మావయ్య, మళ్ళీ నా ఆశలకి ఊపిరిపోసావు. సరే అమ్మా. నాకు డౌట్ వచ్చింది, అది మీతో చెప్తామని ఇక్కడికి వచ్చాను. అసలు ఆ వరుణే శివ ఎందుకు కాకూడదు? ఏం మాట్లాడుతున్నావు మనవు? వాడు మా శివ అవడం ఏంటి? కంగారు పడకండి అంకుల్. ఎప్పుడూ చిన్నప్పుడు పారిపోయిన మీ శివ ఇప్పుడు ఎలా ఉంటాడో మీతో సహా ఇక్కడెవరికీ తెలీదు. అందుకని ఎక్కడెక్కడో పెరిగి వరుణని పేరు మార్చుకుని వచ్చుంటాడేమో. ఆ సంగతి తెలుసుకొని భాను ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈ ప్లాన్ చేసి ఉండొచ్చు కదా. నీలిమా, వినేవాళ్ళు వెధవలైతే మోగవాడు కూడా భారతం చెప్పాడంట. అలా ఉంది నీ వ్యవహారం. నీ కంటికి ఎలా కనపడుతున్నావే? మళ్ళీ భాను మీద లేనిపోయిన వెక్కించాలని చూస్తున్నావా? అయ్యో, నా ఉద్దేశం అది కాదు బామ్మ. అది కాకపోతే నీ మాటల్లో అర్థం ఏంటి నీలిమా? నిజంగా ఇది భాను ఆడించిన నాటకం అయితే ఇప్పుడు వాడు నోరు తెరవాలని ఎందుకు పట్టుబడుతుంది? కాపలాగా ఆ భాను అక్కడే ఉంది. ఒకవేళ శాశ్వతంగా వరుణ్ణి కళ్ళు తెరవకుండా చేస్తుందేమో. ఈ నిజాలు సమాధి చేస్తుందేమో. నోర్ముయ్. ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావు? మా వదినేంటో మా అందరికీ తెలుసు. ఆ వరుణ్ గడి బుద్ధి ఏంటో నాకు తెలుసు. వాడు మా కంపెనీలో పనిచేశాడు. వాడి గురించి నువ్వు మాకు చెప్తున్నావా? మీ కంపెనీలో పనిచేయలేదు అనటం లేదు చాందిని. వాడు శివ అయ్యుంటాడు అంటున్నాను. ఎందుకంటే వాడి కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరికి తెలియదు కదా. అదే నీ అనుమానం అయితే ఇప్పుడే నీ క్లారిటీ ఇస్తాను. వాడి బయోడేటా మా ఆఫీస్లో ఉంటుంది కదా, అందులో వాడికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి కదా, అది తెప్పిస్తాను. అప్పుడు నీ నోరు మూయిస్తాను. ఈ ఇంజెక్షన్తో పాటు కాంబినేషన్ ఇంజెక్షన్ ఇవ్వాలి కదా, ఎందుకు ఇవ్వలేదు? హెడ్ ఇంజ్యూరీతో వచ్చాడు సార్. అప్పటికే స్పృహలో లేడు. బ్లీడింగ్ ఆగడం కోసం ట్రీట్మెంట్ చేశాము. రికవరీ అవ్వడానికి మెడిసిన్స్ అన్నీ ఇచ్చాం. ఇప్పుడే కదా కాన్షియస్లోకి వచ్చాడు కరెక్టే, కానీ ఇంకా మాట్లాడలేకపోతున్నాడు కదా. ముందు ఆ ఇంజెక్షన్ తీసుకురండి. సరే డాక్టర్, మెడిసిన్స్ నా రూమ్లో ఉన్నాయి, ఇప్పుడే తీసుకుని వస్తాను. వెళ్ళండి త్వరగా. పేషెంట్ జీవితంతో ఆటలాడడం ఏంటి? ఏంట్రా, నిజం చెప్పేస్తావా? నీకంత అవకాశం ఇవ్వనురా. నీలాంటి వాడు మాకు అనుకూలంగా ఉన్నంత వరకే ఊపిరితో ఉంటాడు. ఎదురు తిరగాలనుకున్నా, నిజాలు చెప్పాలి అనుకున్నా శాశ్వతంగా నిద్రపోతాడు. మనుష్య
లెటర్ ఏంటండి? సిటీ నుంచి ఒక డాక్టర్ వచ్చారు కదా, ఆయన్ని కలెక్టర్ గారు పంపించారంట. ఈ లెటర్ తీసుకుని వచ్చాడు. మన జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ కదండి, ఇక్కడ నరసింహాన్ ఉందేంటి? అంటే వచ్చినవాడు ఇంకా అర్థం కాలేదా? వాడు చీటర్. ఏమైందండి? వచ్చినవాడు డాక్టర్ కాదు, చీటర్. అసలు వాడు ఎక్కడున్నాడు? వరుణ్ దగ్గరే ఉన్నాడు. వరుణ్ 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 ఎక్స్క్యూజ్ మీ. డాక్టర్ చూడండి. సారీ అమ్మా, హీ ఈజ్ నో మోర్. వాడెంతో దూరం వెళ్ళి ఉన్నాడు. బయటికి వెళ్ళక ముందే పట్టుకుందాం, పదండి. సిఏ గారు, వాడిని పట్టుకోండి. వాడే హంతకుడు. కానిస్టేబుల్స్ క్యాచ్ హిమ్. ఓకే సార్. ఏమైంది సార్? అసలు వాడు డాక్టరే కాదు, ఫేక్ లెటర్ తో వచ్చాడు. అందరి కళ్ళు కప్పి వరుణ్ణి చంపేసి వెళ్ళిపోయాడు. వరుణ్, నేను భయపడిందంతా జరిగింది. వరుణ్ గొంతు విప్పితే ఎవరికో పెద్ద ప్రమాదమే ఉంది. మనకి ద్రోహం చేయాలనుకునే వాళ్ళ ఉనికి బయటపడుతుంది. ఈ నాటకం ఆడించిన వాళ్ళ నిజస్వరూపం అందరి ముందు బయటకొస్తుంది. అందుకే వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి ఒక నిండు ప్రాణాన్ని తీసేశారు, నిజాన్ని చంపేశారు. కంటికి రెప్పలా కాపలా ఉన్నా ఫలితం మాత్రం దక్కలేదు. ఊరుకోబాను, ఇప్పుడేమనుకున్నా ప్రయోజనం లేదు కదా. ఇంత సెక్యూరిటీ మధ్య మనందరం ఉంటూ ఉండగానే ఇలా చేస్తాడని ఊహించలేదు కదా. దీన్ని బట్టి అర్థమైంది సార్, శత్రువులు ఎంత తెలివైన వాళ్ళో మనం ఇంకెంత జాగ్రత్తగా ఉండాలో. నిజం సమాధి అయిపోయిన తర్వాత ఎంత జాగ్రత్తగా ఉండి ఏంటండి ప్రయోజనం? ఇదంతా ఎవరు చేశారో ఎప్పటికీ బయటికి రాదు కదా. ఇదంతా ఎవరు చేస్తున్నారో ఏంటో తెలిసిన వాళ్ళేమో మట్టిలో కలిసిపోతున్నారు. లేదు బాను, వాణ్ణి మనం అందరం చూసాం కదా. ఇప్పుడు తప్పించుకోపోవచ్చాం, కానీ ఇంకెంతకాలం తప్పించుకుంటాడు? వాణ్ణి పట్టుకుంటే ఇది ఎవరు చేయించారో వాడు చెప్తాడు. అవునండి, ఖచ్చితంగా మేము వాళ్ళని పట్టుకుంటాం. ఇక మీరింటికి వెళ్ళండి.